ఉత్తరాంధ్ర జీడి రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. దళారుల దోపిడీ అరికట్టి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేజీకి 200 రూపాయల ఎంఎస్పీ జీడీ కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్లతో రోడ్డెక్కేందుకు సన్నద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పండే జీడిపప్పు ఓ ట్రేడ్ మార్క్. బహిరంగ మార్కెట్లో కేజీ జీడి మామిడి 500 రూపాయల నుంచి 1250 రూపాయల వరకు పలుకుతోంది. కానీ జీడి మామిడి పండించే రైతులకు మద్దతు ధర లభించడమే గగనమైంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల తీర మెట్ట ప్రాంతాల్లో 3,40,000 ఎకరాల్లో జీడి మామిడి సాగవుతుందని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఏటా 15 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. కాజు ఇండస్ట్రీపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షలకు పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. దళారులు కోట్లకు పడగలెత్తుతుంటే సాగు చేసిన రైతులు మాత్రం మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి కొంతకాలంగా జీడి ఆధారిత పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రావడం లేదు. ఈ ఏడాది పొగమంచు కురిసిన కారణంగా పూత దశలోనే దెబ్బతిని దిగుబడులు పతనమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పంటకు మద్దతు ధర లేకపోవడం రైతుల్ని కలచివేస్తోంది. 23 రకాల పంటలకు రేట్లు నిర్ణయించిన ప్రభుత్వం జీడి పంటను పట్టించుకోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేజీ జీడి మామిడికి 200 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని ఆర్బీకేలు, జీసీసీల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 17న ఐటీడీఏలు, జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలకు ఏపీ జీడి రైతుల సంఘం పిలుపునిచ్చింది. అయితే రైతుల దగ్గర 8,000కు 80 కేజీల జీడి పిక్కలు కొనుగోలు చేస్తారు. ఆ 80 కేజీల జీడి పిక్కలను ప్రాసెస్ చేస్తే 20 కేజీల పప్పు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో జీడిపప్పు గ్రేడ్, నాణ్యతను బట్టి కేజీ 500 నుంచి 1250 మధ్య పలుకుతోంది. పండించిన రైతుకు మాత్రం కేజీకి 100కు మించి దాటడం లేదు. మరోవైపు అల్లూరి, మన్యం జిల్లాల ఏజెన్సీలో గంజాయి నిర్మూలన చేపట్టాలని ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుంది. ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా గిరిజన ప్రాంతాల్లో మార్పు ఏ విధంగా సాధ్యమో చెప్పాలని ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించాలని జీడి రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.